తీసుకురావాలి. నువ్వు గొర్రె బిడ్డవి, నువ్వు కాంగివి, నువ్వు కమ్మివి, నువ్వు లౌడవి, నువ్వు ఇంకోటి, నువ్వు ఇండియాలోంటి ప్రశ్నిస్తే చైనాకు, ఇండియాలోంటి ప్రశ్నిస్తే పాకిస్తాన్, వేరే దేశంలో ప్రశ్నిస్తే ఈడికి రా. నువ్వు మాత్రం దోసుకొని తిన్న ప్రజల సొమ్ము. జిఎస్టీ దెంకది. పేదోడు కష్టపడి వాడు ఒక సబ్బు కొనుక్కుంటే, అగ్గిపెట్టె కొనుక్కుంటే, పాలు కొనుక్కుంటే, చెప్పులు కొనుక్కుంటే, బట్టలు కొనుక్కుంటే వీటి మీద ట్యాక్సులు తీసుకోలే కాంగ్రెస్ వాడు. నువ్వు ఏం చేసినావు? బీజేపీ బాపన్న పేదోని దగ్గర కూడా ట్యాక్సులు దెంకపోయి ఇన్ని దేశాలు తిరిగినావు. ఏం చేసుకొచ్చినావురా? అదాని కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు అని చెప్పడుకు. ఆడ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు, ఆడ ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు, ఆడ బొగ్గు కాంట్రాక్టు. మన దేశంలో దొరికే బొగ్గు వద్దంట, తక్కువ రేటుకి వచ్చేది. ఆస్ట్రేలియాలో బొగ్గు తీసుకొని వచ్చి 3 రేట్లు 5 రేట్లకి అదాని గాడు మనకు అమ్ముతాడంట. రష్యా దగ్గర పెట్రోల్ కొనుక్కొని అంబానీ గాడు మనకి ఎక్కువ రేటుకి అమ్ముతాడంట. అంత గుజరాతీ ఆర్య బనియాలు, లేదంటే ఈ యొక్క నార్త్ ఉత్తరాఖండ్, యూపీలో ఉండే, మధ్యప్రదేశ్లో ఉండే ఆర్య